పిల్లలకి, పెద్దలకి అందరికీ విజ్ఞాన వినోదాన్ని అందించే చందమామ కథలకి స్వాగతం. ఈరోజు 13, 14వ కథల్ని విందాం. 13వ కథ తండ్రిని మించిన కొడుకు. ఇక కథలోకి వెళ్తే ఒకానొక దేశాన్ని ధవలసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఒక పర్యాయం ఒక భట్రాజు ఆయన స్థానానికి వచ్చి ఆయనకు సాంప్రదాయం ప్రకారం పొగుడుతూ సంగీతంలో ఆయన నారద తుంబరలను మించి ఉన్నాడని అన్నాడు. ధవలసేనుడు ఆశ్చర్యపోయి ఏమిటేమిటి అన్నాడు. లోగడ ఆయనను పొగిడినవాళ్ళు పరాక్రమంలో అర్జునుడి కన్నా గొప్పవాడన్నారు. నిజమే కాబోలు అనుకున్నాడు ధవలసేనుడు. ఎందుకంటే ఆయన ఎన్నడూ యుద్ధం చేసే అవకాశం రాలేదు. అలాగే ఐశ్వర్యంలో ఆయనను కుబేరుడితో పోల్చారు. కుబేరుడు వద్ద ఎంత ధనమున్నదో తెలియదు గనుక అది నిజమే కావచ్చు అనుకున్నాడు. ఇలాగే అనేక విషయాల్లో అబద్ధమని నిరూపించలేని కారణం చేత అనేక మంది పొగడ్తలను ఆయన నమ్మవలసి వచ్చింది. అయితే సంగీతం విషయంలో అలా కాదు. నలుగురిలో తాను పాడి వినిపించి దాన్నెప్పుడైనా రుజువు చేసుకోవచ్చు. ఇంతకు పూర్వం తనను పొగిడిన వారెవరూ తన గానాన్ని పొగిడి ఉండలేదు. ఈ భట్రాజు మొట్టమొదటిసారిగా ఈ సమస్య తెచ్చిపెట్టాడు. రాజు మంత్రిని దగ్గరికి పిలిచి తనకు సభలో గానం చేయాలని ఉన్నదని చెప్పాడు. రాజుగారు కంఠం వింటే చాలు ఆయన గానం ఎలా ఉండేది ఊహించుకోవచ్చు. ఆయన నిండు సభలో నవ్వుల పాలు అయిపోతాడని భయపడి మంత్రి తన గానం అద్భుతంగా ఉండడానికి సందేహం లేదు. కానీ ముందుగా మీరు కొంత అభ్యాసం చెయ్యాలి. కొలువు చాలించాక మనమిద్దరం ఉద్యానవనానికి పోదాం. అక్కడ మీరు సంగీత సాధన చేద్దురుగాని అన్నాడు. రాజు ఇందుకు సమ్మతించాడు. ఉద్యానవనంలో మంత్రి సమక్షంలో ధవలసేనుడు కర్ణ కఠోరంగా పాడుతుండగా హఠాత్తుగా వాళ్ళు ముందు ఒక గాడిద ప్రత్యక్షమైంది. వెంటనే రాజుగారు పాడడం ఆపి ఆశ్చర్యపోతూ ఇదేమిటి అని అన్నాడు. రాజుగారి పాట విని ఆ గాడిద ఎలా ప్రవేశించిందో ఉద్యానవనంలో ప్రవేశించింది. అది రాజు చుట్టూ తిరగసాగింది. తన గానం ప్రభావం రాజు పొరపాటు లేకుండా అర్థం చేసుకుని పద మంత్రి ఇక పోదాం అన్నాడు. ఇద్దరూ నడుస్తుంటే గాడిద రాజు వెంట పడింది. రాజు చిరాకు పడి ఆ గాడిదను బయటికి గెంటేయమని సేవకులతో చెప్పాడు. కాని ఆ సాయంకాలం రాజు రాణి ఉద్యానవనంలో విహరిస్తుండగా ఆ గాడిద ఓండ్ర పెడుతూ వచ్చి రాజు ముందు ప్రత్యక్షమైంది. రాణి చిరాకుపడి ఇదేమిటి అన్నది. రాజు గాడిదను మళ్ళీ బయటికి గెంటించాడు. కాని రాజుగారెప్పుడు ఉద్యానవనానికి వచ్చినా ఆ గాడిద అక్కడ ప్రత్యక్షమై సాగింది. దాన్ని ఎంత దూరాన వదిలినా అది ఉద్యానవనం చేరుతూనే ఉన్నది. దాన్ని ఉద్యానవనంలోకి రాకుండా చెయ్యటానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తే జనంలో గుసగుసలు బయలుదేరి అనవసరమైన ప్రచారం జరుగుతుంది. అందుచేత రాజు ఆ గాడిదను ఉద్యానవనంలోనే ఉండేటట్టు ఏర్పాటు చేశాడు. కాని ఆ గాడిద కనిపించినప్పుడల్లా రాజుకు తన సంగీతం గుర్తుకొచ్చి బాధ కలుగుతూనే ఉండేది. చిన్నతనం నుంచి తాను సంగీత సాధనం చేసి ఉంటే తన గానం నిజంగా బాగుండేదని ధవలసేనుడికి తోచింది. అందుచేత ఆయన కనీసం తన కొడుకైన సత్యసేనుడికి సంగీతం నేర్పించాలని నిశ్చయించుకున్నాడు. సత్యసేనుడు 16 ఏళ్లవాడు. అతను రాచవిద్యలన్నీ అభ్యసించాడు. కానీ సంగీతం నేర్చుకోలేదు. తన కంఠం సంగీతానికి సరిపడదని అతని నమ్మకం. అయితే తండ్రి ప్రోత్సహించిన మీదట అతను సంగీతం నేర్చుకోదలిచాడు. అతనికి సంగీతం నేర్పడానికి గానాచార్యులు వారిని నియమించారు. సంగీత సాధన రాజోద్యానవనంలోనే జరగటానికి ఏర్పాటైంది. రాజు ఉద్యానవనం చుట్టూ గట్టి కాపలా పెట్టించాడు. తన కొడుకు పాట విని మరో గాడిద రావచ్చన్న భయం రాజుకు లేకపోలేదు. తొలి పాఠం ప్రారంభమైంది. గానాచార్యులు వారు చిన్న ఆలాపన చేసి సత్యసేనుణ్ణి అనమన్నాడు. సత్యసేనుడు పాడుతుంటే రాజుకు దుర్భరం అనిపించింది. పాఠం కొద్దిసేపు జరిగిందో లేదో ఉద్యానవనంలో కట్టిపెట్టి ఉన్న గాడిద కట్లు తెంచుకుని పారిపోయింది. అది మళ్ళీ ఎన్నడూ ఉద్యానవనం ఛాయలకు రాలేదు. సత్యసేనుడి సంగీత విద్యాభ్యాసాన్ని ధవలసేనుడు వెంటనే ఆపు చేయించాడు. ఆయనకు గాడిద బెడద శాశ్వతంగా వదిలిపోయింది. తండ్రిని మించిన కొడుకు అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు 14వ కథని విందాం. కథ పేరు గుర్తింపు. ఇక కథలోకి వెళ్తే కర్పూర దేశాన్ని ఏలే వసంతరాయులకు తనను తాను ప్రజలంతా ఒక గొప్ప ప్రభువుగా గుర్తించాలని, తాను పురాణ పురుషుల్లాగా ఆచంద్రతారార్కం కీర్తి సంపాదించాలనే ఆశ ఉండేది. కీర్తికాంక్షతో ఆయన ఎన్నో ధర్మకార్యాలు, ప్రజా సౌకర్యాలు చేశాడు. తనను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి ఆయన మారువేషంలో దేశ సంచారం చేస్తుండేవాడు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తనను
ప్రశంసిస్తుండడం విని ఆయనకు చాలా ఆనందంగా ఉండేది. అయితే ఒక గ్రామంలో రామయ్య అనేవాడు వసంతరాయల పట్ల అమితమైన నిర్లక్ష్యం ప్రకటించేసరికి రాజుకు ఎదురు దెబ్బ తగిలినట్టయింది. "ఏం గొప్పలేదు, ఆ రాజు మా ఊరికి ఏం చేశాడు?" అన్నాడు రామయ్య. వసంతరాయల మనసు చివుక్కుమన్నది. ఆయన వెంటనే ఆ గ్రామం అవసరాలను పరిశీలించి గ్రామ ప్రజలకు సరి అయిన నీటి సదుపాయం లేదని తెలుసుకున్నాడు. గ్రామానికంతటికీ ఒకే ఒక చెరువు ఉంది. వానలు సరిగ్గా లేకపోతే అది నిండదు. వసంతరాయలు రాజధానికి తిరిగి వెళ్ళి మంత్రులతో సంప్రదించి ఆ గ్రామం మీదుగా వెళ్ళేలాగా ఒక కాలువ త్రవ్వించాడు. కాలువ త్రవ్వకం పూర్తికాగానే గ్రామ ప్రజలు నీటి సమస్య తీరిపోయింది. వసంతరాయలు మారువేషంలో మళ్ళీ రామయ్యను కలుసుకున్నాడు. ఈసారి రామయ్య తనను పొగుడుతున్నాడనుకున్నాడు. కానీ రామయ్య కాలువ తవ్విస్తే సరిపోయిందా? మాకున్నది నీటి ఇబ్బంది ఒకటేనా అని అన్నాడు. వసంతరాయలు ఆ గ్రామ పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలించి రాకపోకల నిమిత్తం ఆ గ్రామానికి సరియైన బాట లేదని తెలుసుకుని బాట వేయించాడు. గ్రామాన్ని రహదారితో కలిపే బాట ఏర్పడింది. అప్పటికీ రామయ్య రాజు పట్ల అసంతృప్తే ప్రకటించాడు. రాజు రామయ్య ధర్మమా అంటూ ఆ గ్రామానికి మంచి పాఠశాల, ఉచిత పాఠశాల మొదలైన సదుపాయాలు కలిగించాడు. గ్రామానికి పట్టణం లక్షణాలు ఏర్పడ్డాయి. ఎన్ని సౌకర్యాలు ఏర్పడ్డాక గ్రామస్తులు రాజును తెగ పొగుడుతున్నారు. కానీ రామయ్య పొగడటం లేదు. చివరికి వసంతరాయలు విసిగిపోయి, "ఏమిటి రామయ్య, ఊరంతా రాజును ఆకాశాన్నెత్తిస్తుంటే నువ్వు మెచ్చుకోవేం? నీదేదో వింత తత్వంగా ఉందే" అని అన్నాడు. "రాజు చేసిన పనుల వల్ల వాళ్ళు బాగుపడ్డారు కాబట్టి పొగుడుతారు. నేనెందుకు ఆయన్ని పొగడాలి" అని అన్నాడు రామయ్య చికాకుగా. "రాజు చేసిన పనులకు ఊళ్ళో అందరూ బాగుపడి నువ్వొక్కడివి మాత్రమే బాగుపడలేకపోయావా?" అని వసంతరాయలు అడిగాడు. "అంతే మరి, కాలువ వల్ల భూములున్న వాళ్ళు బాగుపడ్డారు. నాకు భూమి లేదు. బాట వేయించడం వల్ల వర్తకులు బాగుపడ్డారు. నాకేం లాభం? పాఠశాల పెట్టించారు. చదువుకునే వయసు పిల్లలు లేరు నాకు. ఉచిత వైద్యశాల వచ్చింది. నేనెప్పుడూ జబ్బున పడింది లేదు. బస్తీలలో లాగా ఎన్నో రకాల వినోదాలు గ్రామంలో ఏర్పడ్డాయి. అవి చూసి ఆనందించడానికి నాకు డబ్బులెక్కడివి?" అని అన్నాడు రామయ్య. ఈసారి రాజు రామయ్య పరిస్థితి తెలుసుకున్నాడు. ముసలివాడయ్యాక రామయ్యను ఆయన పిల్లలు సరిగ్గా చూడడం మానేశారు. రాజు రామయ్యకు ఒక చిన్న ఇల్లు కట్టించి పెట్టి అతడికి రోజూ హాయిగా గడవడానికి డబ్బు కూడా ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత కలిసినప్పుడు రామయ్య రాజును తెగ పొగిడాడు. వసంతరాయలు మారువేషంలో దేశ సంచారం చేస్తుండగా ఇంకో గ్రామం ఇంకో సోమయ్య తగిలి, "ఏం గొప్పలేద్దమ్మా, రాజు మా ఊరికి ఏం చేశాడు గనుక" అని అన్నాడు. ఈసారి రాజు ఊరు పరిస్థితి గురించి గాక సోమయ్య పరిస్థితి గురించి తెలుసుకుని అతని సుఖజీవనానికి తగిన ఏర్పాట్లు చేశాడు. ఈసారి సోమయ్య రాజును పొగిడాడు. వసంతరాయలకి కనువిప్పు అయ్యింది. ఎన్నో గొప్ప పనులు చేసేవాడిని ఎవరూ గుర్తించరు. తమకు ప్రత్యేకంగా ఉపయోగపడితేనే గుర్తిస్తారు. దేశంలో ప్రతి ఒక్కడి చేత గుర్తింపు పొందాలంటే ప్రతి ఒక్కరికి ప్రయోజనకరంగా ఉండే పనులు చేయాలి తాను. అది సాధ్యం కాదు. అందుచేత గుర్తింపు కోసం కాక 10 మందికి పనికొచ్చే పనులు మాత్రమే చెయ్యాలి. వసంతరాయలు అలాగే చేశాడు. ఆయన కాలంలో ఆయనను అందరూ గుర్తించకపోయినా కర్పూర వసంతరాయలు పేరు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయింది. గుర్తింపు అనే కథ ఇక్కడితో సమాప్తం. మరొక మంచి చందమామ కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కథపై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరిన్ని చందమామ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.